పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మత్తయి సువార్త 6:9-10 ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 5th మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తూ సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. హలో దైవ కుమారుడా, హలో దైవ కుమార్తె, ఒక్కసారి నిన్న విన్న వాక్యాన్ని నెమరు వేసుకుందామా? పరలోకమందున్న మా తండ్రి, నీ తండ్రి గొప్పోడు, నీ తండ్రి పరిశుద్ధుడు, నీ తండ్రి సృష్టికర్త, నీ తండ్రి ఐశ్వర్యవంతుడు, నీ తండ్రి పరిపూర్ణుడు, నీ తండ్రి రాజులకు రాజు. మరి ఆయన కుమారుడు, ఆయన కుమార్తె, నువ్వు ఎలా ఉండాలి? నీలో కూడా ఆ పరిశుద్ధత, ఆ రాజసం, ఆయన ప్రేమ, ఆయన క్షమాగుణం కనిపించాలి కదా. కనిపిస్తున్నాయా? తండ్రి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తాయి, మనలో కనిపించాలి. నువ్వు దైవ కుమారుడు, దైవ కుమార్తె. అంతేకాదు, పరలోకమందు తండ్రి, ఏ కొదువ లేదు. పరలోకమందు నీ చిత్తం జరిగినట్టుగా భూమి మీద జరుగునుగాక. అవగాహన చేసుకో. నీ తండ్రికి ఏ కొదువ లేదు, నీకెందుకు కొదువ? నువ్వెందుకు దరిద్రంలో ఉండాలా? నువ్వెందుకు వ్యాధితో చావాలా? నువ్వెందుకు సమస్యల్లో ఉండి కుటుంబాలు విడిపోవాలా? దరిద్రంలో ఉన్న వాడికి నువ్వు సహాయం చేయాలా? వ్యాధులో ఉన్నవాడిని నువ్వు స్వస్థపడమే కదా, అనేకను స్వస్థపరచాలా. ఎస్, పరలోకపు తండ్రి నీ తండ్రి అయితే నీ తండ్రి వారసత్వం నీకుంది. ఆమేన్. ఎందరూ ఆయన అంగీకరిస్తారు, అందరూ ఆయన పిల్లలు అన్నాడు దేవుడు. ఆయన కుమారులు, కుమార్తెలు అన్నాడు. నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడు. నీ కోసం సృష్టి మిగులు ఆశతో, అపేక్షతో ఎదురు చూస్తున్నాను రాయబడింది రోమపత్రిక 8:19. మర్చిపోకు. ఎస్, దైవ కుమారుడు ఆయన వచ్చారు, ఆయన చేయాల్సింది చేసి వెళ్ళిపోయారు. నువ్వు నేను చేయాల్సిన దానికోసం సృష్టి ఎదురు చూస్తుంది. నువ్వు దైవ కుమారుడుగా ఎప్పుడైతే నువ్వు రిసీవ్ చేసుకుంటావో ఈ అభిషేకాన్ని, అంటే ఆయన రాజస్వం నీలోకి వస్తుంది, పరిశుద్ధత నీలోకి వస్తుంది. పాపం చేయడానికి ఇష్టపడు, పాపం నుంచి దూరంగా పారిపోతావు, అసహించుకుంటావు, పాపులను మార్చేస్తావు. ఎస్, మన తండ్రిలో ఐశ్వర్యం ఉంది, ఆ ఐశ్వర్యాన్ని పొందుతావు. యేసు నామములో అడుగు దిగి వచ్చునుగాక ఐశ్వర్యం. పరలోకమందు జరిగినట్టు భూమి మీద కూడా జరుగునుగాక. పరలోకం దరిద్రం లేదు, వ్యాధులు లేవు, సమస్యలు, బాధలు. మనకెందుకు ఉండాలా? ఒకసారి ఆలోచించు. నేను నన్ను చూసేవాడిగా పరలోకమే దిగొచ్చిందా అన్నట్టుగా ఉండాలి. అంత సమృద్ధి, అంత దీవెన, అంత సమాధానం, అలాంటి స్వస్థత మనకు ఉండాలి. యేసు నామములో ఇది మొదలుకొని మన జీవితాలు ఆరంభమగునుగాక. ఈ మహిమ, యు ఆర్ ఏ గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని మహిమ. ఈ మహిమను ప్రపంచం చూడాలా. మనలో ప్రత్యక్ష దేవుడు బయట తీయాలని ఆశిస్తున్నాడు, వరాలిచ్చి బయట తీయాలని ఆశిస్తున్నాడు. అనేకులకు స్వస్థత నీ ద్వారా, నా ద్వారా, అనేకులకు చీకటిలోంచి వెలుగులోకి రావాలి, వస్తారు. నీ కుటుంబం నీ ద్వారా వెలిగించబడుతుంది. మర్చిపోకు, నువ్వు దైవ కుమారుడు, దైవ కుమార్తె. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పు. ఎస్, ఆ రీతికి అడుగులువే. సండే వాక్యాన్ని మెమరీ చేసుకో. చాలా అద్భుతమైన వాక్యం ఇది. అందరు నాకు మెసేజ్లు చేశారు, ఎంతమంది చెప్పారు, అన్న వండర్ఫుల్ టెస్టిమనీ, వండర్ఫుల్ మెసేజ్ అని చెప్పేసాను. దేవుడు ఆ కృప, ఆ ప్రత్యక్షత, మేనిఫెస్టేషన్ ఇచ్చారు. మిస్ చేసుకోవద్దు. ఎక్కువగా ప్రేర్ చేయి. బలమైన కార్యాలు నీ జీవితాల నుంచి ప్రత్యక్షత బయట రాబోతుంది. ఆమేన్. అనేక దీవెనకరంగా మారబోతున్నావు. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకార్యాలు చేయవాడా, మమ్మల్ని దైవ కుమారులు, కుమార్తెలన్నా, మాకు సృష్టి మిగులు ఆశతో, అపేక్ష ఎదురు చూస్తున్నా ప్రభు. మేము ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ మీలా పరిశుద్ధంగా ఉండాలి. అలాగే ప్రభు, మా వెలుతురు రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. వ్యాధిగ్రస్తం స్వస్థపరచండి, బలహీన బలపరిచి జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్లు ఇవ్వండి, గృహాలు ఇవ్వండి, అన్నీ ఇవ్వండి, సమృద్ధిని ఇవ్వండి. అలాగే మమ్మల్ని చూసిన ఈ సమాజం ప్రభు నీ కుమారులుగా మేము వెళ్ళి ప్రేర్ చేసి చూడాలి, అద్భుతాలు చూడాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి, స్వస్థతలు జరగాలి, చీకటి తొలగిపోవాలి. ఆయన విడిపోయిన కుటుంబాలు కట్టబడాలా. అయ్యా, విడిగిపోయిన జీవితాలు తిరిగి మళ్ళీ పునరుద్ధరించబడాలి. అలాంటి శక్తితో, అలాంటి ప్రత్యక్షత మా ద్వారా ప్రపంచానికి దయచేసి మాలోనేటువంటి ప్రత్యక్షత బయట తీయండి, వరాలు బయట తీయండి, దీవెన దయచేయండి. సమస్య నుంచి, వ్యాధి నుంచి విడిపించండి. మా దేశాన్ని రక్షించు, మా పాలకులను రక్షించండి, ప్రపంచాన్ని రక్షించండి. అందరూ నీ వెలుగును చూడాలా. ఈ సృష్టి అంతా బ్లెస్ అవ్వాలి మా ద్వారా. అలాంటి మేరకు లేవనైతే కృపించి విదేశాలు మా ప్రియులు, ఇక్కడ మా ప్రియులు అందరినీ దీవించి బలపరచండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష, కృపాక్షేమ, సమాధానం ఇచ్చి నడిపించి జయమని ఇవ్వండి. కృపగల ఆశీర్వాదం యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. హలో వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్ దైవ కుమారుడా. హలో, గుడ్ మార్నింగ్ దైవ కుమార్తె. ఆయన వలే ఉండు, ఆలోచించు. ఆయన బిడ్డ నువ్వు, మామూలు వ్యక్తి కాదు, సామాన్యుడు కాదు, సామాన్యురాలు కాదు. నువ్వు అనేకులకి దీవెనకరంగా మారబోతున్నావు, అనేకులకు వెలుగుకరంగా మారబోతున్నావు, అనేకులకు అప్పిచ్చే స్థాయికి ఎదుగుతున్నావు, అనేకులు స్వస్థపరిచే స్థాయికి ఎదుగుతున్నావు. నీ విడుదలన్నీ దేవుడు పూర్తి చేయబోతున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.